ఇప్పుడు దేశం మొత్తం వక్ఫ్ బిల్లు మీదనే చర్చ జరుగుతుంది. వక్ఫ్ సవరణ బిల్లు ఉభయ సభల్లో పాస్ అయి చట్టంగా మారబోతుంది. 2017లో ఉత్తరప్రదేశ్లోని సున్నీ వక్ఫ్ బోర్డు తాజ్ మహల్ ని వక్ఫ్ ప్రాపర్టీగా పరిగణించాలని క్లెయిమ్ చేసింది. ఆ టైంలో ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డుకి అలాగే ASI ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి మధ్య పెద్ద వివాదమే నడిచింది. తాజ్ మహల్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. 1631లో షాజహాన్ తాజ్ మహల్ నిర్మాణాన్ని ప్రారంభించి 1653లో పూర్తి చేశాడు. తాజ్ మహల్ ఒక స్మారక సమాధి అయితే తాజ్ మహల్ ప్రాంగణంలో ఒక మసీద్ కూడా ఉంది. ఇస్లామిక్ ట్రెడిషన్ ప్రకారం ఏ మసీద్ అయినా సరే వక్ఫ్ ప్రాపర్టీగా పరిగణించబడుతుంది. షాజహాన్ మొఘల్ చక్రవర్తి. ఆల్రెడీ దేశంలో కొన్ని వక్ఫ్ బోర్డులు మొఘల్ ప్రాపర్టీస్ని వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించేసుకున్నాయి. ఆ ప్రకారం తాజ్ మహల్ కూడా వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు వాదించింది. అయితే ASI ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ వాదనని తిరస్కరించింది. ఏన్షియంట్ మాన్యుమెంట్ ఆర్కియాలజికల్ సైట్స్ యాక్ట్ ప్రకారం తాజ్ మహల్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న హెరిటేజ్ సైట్. ఇది భారత ప్రభుత్వానికి చెందిన ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని ASI మెయింటైన్ చేస్తుందని, అలాగే హిస్టరీలో ఎక్కడ కూడా తాజ్ మహల్ వక్ఫ్ ప్రాపర్టీ అని డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ లేదని, ఇప్పుడు ఒకవేళ తాజ్ మహల్ని వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేస్తే భవిష్యత్తులో దేశంలోని చాలా హెరిటేజ్ సైట్స్ని వక్ఫ్ బోర్డ్స్ తమవే అని క్లెయిమ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి వాదించింది. ఈ మ్యాటర్ 2018లో సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. గౌరవ సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డుని కొన్ని క్వశ్చన్స్ అడిగింది. తాజ్ మహల్ వక్ఫ్ ప్రాపర్టీనే అని ఏమన్నా ఎవిడెన్స్ మీ దగ్గర ఉందా? షాజహాన్ వక్ఫ్ బోర్డుకి ఎక్కడైనా వీలునామా రాసిచ్చాడా? ఇప్పుడు సడన్గా ఎందుకు మీరు తాజ్ మహల్ని వక్ఫ్ ప్రాపర్టీ అని అంటున్నారు? ఒకవేళ అదే నిజమైతే అది వక్ఫ్ ప్రాపర్టీ అని ప్రూవ్ చేయండి అని గౌరవ సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డుని ప్రశ్నించింది. బట్ ఇక్కడ ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు చేతులు ఎత్తేసింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు ప్రూవ్ చేయడానికి. ప్రస్తుతానికైతే తాజ్ మహల్ భారత ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. ASI ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తాజ్ మహల్ మెయింటెనెన్స్ చూసుకుంటుంది. తాజ్ మహల్ అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇక్కడ ఎలాంటి రిలీజియస్ యాక్టివిటీస్కి పర్మిషన్ లేదు. కానీ తాజ్ మహల్ ప్రాంగణంలో ఉన్న మసీదులో ఎవ్రీ ఫ్రైడే ప్రేయర్స్ చేసుకోవచ్చు. కానీ అది కేవలం అక్కడ లోకల్స్కి మాత్రమే అనుమతి. ఒక తాజ్ మహలే కాదు, పార్లమెంట్ JPC కమిటీ రిలీజ్ చేసిన డేటా ప్రకారం దేశంలోని 200 ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ని దేశంలోని వివిధ రాష్ట్రాల వక్ఫ్ బోర్డ్స్ వాళ్ళవే అని క్లెయిమ్ చేశాయి. ఇప్పుడు కొత్త చట్ట ప్రకారం ASI సైట్స్ని వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేసే అధికారం వక్ఫ్ బోర్డుకి లేదు. దేశంలో ASI సైట్స్ కానీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కానీ ఎప్పుడు కూడా ఒక వర్గానికో ఒక మతానికో చెందవు. ఎందుకంటే అవి దేశ సంపద కాబట్టి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.